హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే టమాటా పికిల్తో మీ ముందుకు వచ్చేసానండి. కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను. 1 year పాటు నిలవ ఉంటుంది. ఈ పికిల్ అయితే మాత్రం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. నేనైతే 6 kgs టమాటాలు తెచ్చుకున్నానండి. టమాటాలని వాటర్ వేసి శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. ముందుగా అయితే మంచిగా కడిగి పెట్టుకున్న టమాటాలని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ లేకుండా మొత్తం టమాటాలు వేరే ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద వేరే క్లాత్ మీద వేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. టమాటా పికిల్ కోసం మాత్రం రెడ్ కలర్లో ఉన్న టమాటాలు తెచ్చుకోవాలండి. అలా అయితే పికిల్ మంచి కలర్ఫుల్గా బాగుంటుంది రెడ్ కలర్లోని. కాబట్టి నీట్గా ఉంచుకోవాలండి పికిల్. అలా అయితే పాడవకుండా 1 year పాటు నిల్వ ఉండే పికిల్ కాబట్టి నేను మంచి క్లాత్ వేసుకొని ఆరబెట్టుకుంటాను టమాటాలని. టమాటాలని కట్ చేసుకోవాలి. 4 pieces అయినా 6 pieces అయినా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు కట్ చేసుకోవాలి. సిక్స్ కేజీకి 100 చప్పుని గడ్డుప్పు వేసుకోవాలి. క్రిస్టల్ ఉప్పు అంటారు, గడ్డుప్పు అంటారు. 1/2 kg వేసుకుంటే సరిపోతుంది. బాగా కొంచెం ఉప్పు నిలవ ఉండాలనుకుంటే కొంచెం 100 grams ఎక్స్ట్రా వేసుకోవచ్చు. 600 grams ఉప్పు వేసుకోవాలి. పసుపు 1 tablespoon వేసుకోవాలి. గ్రామ్స్లో అయితేనండి 50 grams వేసుకోవాలి. క్రిస్టల్ ఉప్పు పసుపు వేసుకున్నాక మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. డబ్బానే షేక్ చేస్తే కలుస్తుందండి. 1 night అలా మూత పెట్టి క్లోజ్ చేసి ఉంచుకుంటే నైట్ అంతా ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి ఉంచాలండి. అలా అయితే జ్యూస్ మొత్తం పైకి తేలుతుంది, లిక్విడ్ మొత్తం. ఉదయం ఎర్లీ మార్నింగ్ మాత్రం ఎండబెట్టుకోవాలి ఎండలోని. టమాటా పీసులు 5 days మాత్రం ఆరబెట్టుకోవాలండి. రోజు రెగ్యులర్గా ఆరబెట్టుకోవాలి. ఎంత బాగా ఎండ తగిలితే పికిల్ అంత బాగుంటుందండి. 1 year పాటు నిల్వ ఉండే పికిల్ కాబట్టి బాగా ఆరేటట్టు చూసుకోవాలి. అందులో వచ్చిన జ్యూస్ కూడా ఆరబెట్టుకోవాలి ఎండకి. 3 days ఆరబెట్టుకుంటే సరిపోతుంది. జ్యూస్ దగ్గరికి అయిందో లేదో చూసుకొని తీసుకోవాలి. కేజీ వెల్లుల్లిపాయలు తెచ్చుకొని పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి గుడ్లు ఒలిచి పెట్టుకోవాలి. పచ్చడికి ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తే అంత టేస్టీగా ఉంటాయి. హెల్త్ పరంగా కూడా వెల్లుల్లి తింటే చాలా మంచిదండి. పచ్చడిలో వేసుకున్న వెల్లుల్లి గుడ్డుల్ని తినాలండి, హార్ట్కి మంచిది. నేను 1.5 kg చింతపండు వేసుకుంటున్నాను. ఇవి గింజ తీసేయాలి. చింతపండు గింజ తీసి వేసుకోవాలి. ఈ విధంగా టమాటా గుజ్జులోకి చింతపండును వేసి నానబెట్టుకోవాలి. చింతపండు వేసుకొని నానబెట్టుకోవాలి. ఎండిపోయిన టమాటా పీసులు, చింతపండు, టమాటీ గుజ్జు కలిపి వెల్లుల్లి గుడ్లు, జీలకర్ర, మెంతులు 1/2 kg జీలకర్ర, మెంతులు 50 grams, ఆవాలు 20 grams. కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు 10% వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర 10% వేగాక ఆవాలు వేసుకోవాలి. 3 కలిపి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసుకోవాలి. ఆరు కిలోలు టమాటాలు తీసుకున్నాను.
కిలోన్నర పల్లి నూనె వేసుకోవాలి. పచ్చడి నిల్వ ఉండడానికి కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. అందుకోసమని నేను కిలోన్నర పల్లి నూనె వేసుకుంటాను. వేడి చేసుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు టమాటా గుజ్జును గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్లో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే గ్రైండర్లో మిక్సీ కన్నా గ్రైండర్లో వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. 10 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి. చల్లార్చుకున్న జీలకర్ర మెంతుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండర్ అయితే సరిపోతుంది. ముక్కలు మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. పీసుల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా చేసుకోకూడదు. ఆయిల్ వేడయ్యాక ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కొంచెం వేడి తగ్గాక ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లి గుడ్లు వేసుకోవాలి. ఇవన్నీ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడి మీదే ఉంటుంది. వేసుకుంటే వేగిపోతాయి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే ఇది పల్లి నూనె కాబట్టి ఆయిల్ పొంగుతుంది. స్టవ్ అయితే ఆయిల్ మరిగిన ఆయిల్లో వేయించుకోవాలి. ఇవన్నీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. 6 కిలోల టమాటాలకి 1200 గ్రాముల కారం వేసుకున్నాను. కిలోకి 200 చొప్పున వేసుకున్నాను. జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి, కచ్చాపచ్చగా చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మీద స్మెల్ బాగుంటుంది. అలా అయితే వెల్లుల్లి పేస్ట్కి ఆయిల్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటూ కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలి. పొడి ఆయిల్ బాగా కలుపుకున్నాక పోపు కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. కలిసిన దాంట్లో టమాటాలు గ్రైండ్ చేసుకున్న కచ్చాపచ్చగా టమాటాలు గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా గుజ్జు, చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలి. ఎందుకంటే ఉప్పు, కారం అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అంత బాగా కలుస్తుంది. బాగా కలుపుకున్న పచ్చడిని ఏదో ఒక జాడీలోనైనా, గాజు సీసాలోకైనా సరే, ప్లాస్టిక్ డబ్బాలోనైనా నిల్వ స్టోరేజ్ చేసుకోవాలి. 1 year వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. మన తెలంగాణలో అయితే అండి పచ్చడి తయారైన బౌల్లోని అన్నం కలుపుకొని తింటారు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం కలుపుకొని అందరూ ఒక్కొక్క ముద్ద తింటారు. చాలా ఇష్టంగా తింటారు. అది నాకు నచ్చింది. నేను కూడా ట్రై చేద్దామని చేశాను. బాగుంది. మేము కూడా తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. అదే పచ్చడి కల్లా తినడం వల్ల చాలా థ్రిల్లింగ్గా టేస్టీగా కూడా ఉందండి. ఇంత కష్టమైనా సరే ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. నా వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.